వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో జరిగిన తొక్కిసలాటలో సామాన్య భక్తులు అంతమంది మరణించడం, క్షతగాత్రులవడం మహా విషాదాన్ని నింపింది. కుంభమేళలు, జాతరలు, పుణ్యస్నానాలు కొత్తగా జరుగుతున్నవేమీ కాదు. కానీ వీటిపైనున్న విశ్వాసాలు మరింత పెంచి మూఢత్వంలోకి తీసుకువెళ్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. ఎవరి నమ్మకాలు వారికుంటాయి. అయితే ప్రభుత్వమే ఆ నమ్మకాలను ప్రచారం చేసి ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించడం, అలాంటి సమూహ సమర్థంలో తొక్కిసలాటలు చోటు చేసుకుని సామాన్యులు బలి కావటం అత్యంత విషాదకరం. దాదాపు 40 కోట్ల మంది ప్రజలు కుంభమేళకు వస్తారని అంచనా వేసిన ప్రభుత్వం దానికి సరిపడా ఏర్పాట్లు, సౌకర్యాలు, జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇలాంటి మత సమీకరణ క్రతువులు తమ రాజకీయ స్వార్థానికి వినియోగించుకోవాలని చూస్తున్న వారు ఈ నష్టానికి బాధ్యులు. ఒకవైపు అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుకొని శాస్త్ర సాంకేతికతో ముందుకు పోతుంటే, మరోవైపు చైనా డిప్సిక్ తయారు చేసి తమ విజ్ఞానానికి పదును పెడుతున్నది. మనం మాత్రం కాలుష్యపు నీటిలో మనుగడ కోసం ప్రాణాలను పరంగా పెట్టడానికి ముందు కురుకుతున్నాం. పతనం అంచున నిలబడ్డాం. మునగడానికి మనకు మత విశ్వాసం ఉంది, ముంచడానికి ఒక రాజకీయమో ఉంది, మునిగి చావడానికి జనాలు ఉన్నారు. దేవుడు అంటే అందరినీ సమంగా చూస్తాడని కదా అనుకునేది. కానీ వ్యవహారం అలా జరగదు. భక్తుల్లోనూ విఐపి భక్తులు, వివిఐపి భక్తులు ఉన్నారు. ఏర్పాట్లలోనూ తేడాలు. సన్యాసులకు, దిగంబర సాధువులకు, సెలబ్రిటీలకు ప్రత్యేక సదుపాయాలు, రక్షణలు. కానీ సాధారణ భక్తుల గోడును వినేవాడేవాడు? చివరికి ఆ దేవుడు వినడు. అందుకే అప్పుడెప్పుడో రచయిత చలం ఇలా అంటాడు: మీ దేవుడు మీ డబ్బుకి దాసుడు, మీ నంగి పూజలకి, స్వార్థ ప్రార్థనలకి వశ్యుడు, దొంగ భక్తి పరాధీనుడు అని. పాపాలను పోగొట్టే దేవుడు ప్రాణాలను కాపాడలేడా? ఈ సందర్భంగా ధేరి గాథల సంకలనంలోని 2,500 ఏండ్ల క్రితపు బౌద్ధ భిక్షుని పాకృత గాథ గుర్తుకు వస్తుంది. ఒక దాసి కూతురు నదిలో నీటి కోసం వెళ్ళగా అక్కడ ఓ బ్రాహ్మణుడు నదిలో మునగడం చూసి, మేము యజమానురాలి తిట్లకు, శిక్షలకు భయపడి నదిలోకి రాక తప్పలేదు. కాళ్ళు చేతులు వణికే చలిలో నీవు దేవునికి భయపడి నీటిలో మునుగుతున్నవేందుకు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు బ్రాహ్మణుడు, నది స్నానం వల్ల సర్వ పాపాలు హరిస్తాయి, దుష్కర్మల నుండి విముక్తి లభిస్తుంది అంటాడు. దానికి ఆ దాసి కూతురు అయితే, కప్పలు, మొసళ్ళు, నీటి పాములు, జలచరాలన్నీ స్వర్గాహత పొందిన పుణ్యజీవుల, దొంగలు, దుర్మార్గులు, హంతకులు ఈ నీరు నెత్తిన చల్లుకుంటే వారి పాపాలు తొలగి పుణ్యాత్ములు అవుతారా? నీటికి పాపాలను తొలగించే శక్తి ఉంటే పుణ్యాలను కూడా తొలగిస్తుంది. అనగానే నేను తప్పు చేశాను, నన్ను మీరు ఉత్తమ మార్గంలోకి మళ్లించారని బ్రాహ్మణుడు చెబుతాడు. అంత తార్కికంగా ఆలోచించే ప్రజల వారసులు నేడు పర్వదినాల పేరిట నదుల్లో మునగడానికి వెళ్లి మరణిస్తున్నారు. 1954లో జరిగిన మహాకుంభమేళ తొక్కిసలాటలోనూ 1000 మంది జనులు చనిపోయినప్పుడు అంబేద్కర్ అన్న మాటలు నేటికి వర్తిస్తాయి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా మతం పట్ల అంత భక్తి, వెర్రితనం ఉండదు. పాలకులు ఏం చేస్తున్నారు? పేరు, అధికారం కోసం జనాల మూఢ నమ్మకాలని వాడుకుంటున్నారు. మతం కోసం ప్రజలు చనిపోతున్నారు. ఎందుకు? వారు గతంలో స్నానం చేస్తే తమ పాపాలు తొలగిపోతాయని నమ్మేలా చేయబడుతున్నారు. దీనికంటే అజ్ఞానం ఏముంటుంది అని వేలెత్తి చూపాడు. అయినా మనం మారలేదు. భక్తి రసం తెప్పలుగా మారుతోంది. డ్రైనేజీ స్కీము లేకుండా డేంజర్ గా మారుతుంది కూడా. అంతేకాదు, నేడు భక్తిని, విశ్వాసాన్ని, మతాన్ని రాజకీయాల్లోకి తెచ్చి మొత్తం భారతదేశ ఆధునిక స్వభావాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఈ కుంభమేళలోనే ఫిబ్రవరి 2 వసంత పంచమి ఎంతో ప్రాశస్త్యం కలదని, కావున ఆ రోజున భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడానికి అవసరమైన నూతన మనువాద రాజ్యాంగాన్ని ఆవిష్కరించబోతున్నామని సనాతన ధర్మ పండితులు దీన్ని తయారు చేశారని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ గ్రంథాన్ని అందిస్తామని హిందూ రాష్ట్ర సంవిధాన నిర్మాణ కమిటీ వెల్లడించింది. అంటే లౌకిక గణతంత్ర ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలు కుంభమేళలో సామాన్య భక్తుల మృత్యు ఘోషతో పాటు దృశ్యమవుతున్నాయి. ఇది వీరి భక్తిలోని ఆధిపత్యం, అధికార అనురక్తి, శాస్త్రీయ ఆలోచనలకు, దేశ ప్రగతికి ఆటంకాలుగా పరిణమిస్తున్న ఈ విషయాల పట్ల ప్రజలు చైతన్యయుతంగా ఆలోచించాలి. జరుగుతున్న విషాదాలకు, రాబోయే ప్రమాదాలకు కారకులను గమనించాలి. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.